హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. భోగి రోజు మా డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఈ ఇయర్ ఇంకా ఊరు వెళ్ళడం అయితే అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే విజయనగరంలో ఎలా చేసుకున్నాం సెలబ్రేట్ సంక్రాంతి అనేది అన్ని షార్ట్స్లో పెట్టాను. ఆ షార్ట్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి అనమాట. ఉన్నట్టుండి మన యూట్యూబ్ ఛానల్కి ఏమైంది ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఫస్ట్లో అయితే చాలా ఫాస్ట్గా ఉండే వ్యూస్ అన్నీ, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వ్యూస్ ఎక్కువ వచ్చాయి అనమాట. అలానే నైట్ అంతా చాలా కష్టపడి మా వాచ్మెన్ వాళ్ళ పాప అందరూ కలిసి చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టారు. కానీ గొబ్బెమ్మలు పెట్టలేదనమాట. అది నేను కూడా గమనించలేదు ఎందుకు పెట్టలేదని. నేను షార్ట్స్లోని చైతన్య చూసి కామెంట్ చేస్తే అప్పుడు తెలిసిందనమాట పెట్టలేదు అని. ఇవ్వండి మొత్తానికైతే మేము నైటే కర్రలని తెచ్చి పెట్టుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే మంట వేస్తాం అనమాట. ఇంకా చీకటితో వేస్తే బాగుండు, కానీ ఉదయాన్నే లేవడం అవ్వలేదు అసలు. తెలివి రాలేదు. 5:30కి అలా వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసుకునేసరికి 6 అలా అయిపోయింది. కొంచెం సన్న వచ్చింది. ఇగోండి ఇందులో అయితే నేను అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను కదా పిల్లలవి క్లాతులు అన్నీ. ఆ క్లాత్స్ అన్నీ ఉంటే అవన్నీ వేస్తే బాగా మంట ఎక్కువ వచ్చి బాగా వచ్చింది భోగి మంట. ఇంకా ఒక 6:30, 7 వరకు అక్కడే ఉండి ఆ పక్కనే ఈ శంఖం పూలు చెట్టు ఉందనమాట. కొన్ని పువ్వులు అయితే తెంపుకొని అలాగా ఇంటికైతే బయలుదేరాం. భోగి రోజు మనకి స్పెషల్గా పూజ ఏమి ఉండదు కదా, భోగి మంట వేసుకోవడం, భోగి స్నానాలు చేయడం ఇవే ఉంటాయి కదా. ఇంకా అందుకే ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరికి భోగి స్నానాలు చేపిద్దామనేసి వెళ్తున్నాను. వండి భోగి మంట అయితే చాలా బాగా చాలాసేపు వచ్చింది, చాలాసేపు ఉన్నాం. కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకొంచెం శనగపిండి, పసుపు, పాలు వేసి ఇలా అయితే నలుగు పిండి కలిపారనమాట పిల్లలకు పెడదామని. నాకు తెలిసినంత వరకు ఈ భోగి రోజు అందరూ నలుగు పెట్టుకునే స్నానాలు చేస్తారు కదా. సో మేమైతే చిన్నప్పుడు అంతే, మా అమ్మ వాళ్ళు అయితే కర్రల పొయ్యిలు పెట్టేసి అందరూ వేడి నీళ్ళు మరగబెట్టి అసలు చాలా సరదాగా అయ్యేది. ఒళ్ళంతా నూనె రాసుకొని నలుగు రాసుకొని పుట్టినరోజుకి భోగికి ఖచ్చితంగా నలుగు పెడతారనమాట. ఇంకా అదే కాన్సెప్ట్ నేను కూడా పాటిస్తున్నాను. ఇంకోటి మా చిన్న పాపకి తలంతా నూనె పెట్టేసి ఇంకా ఒళ్ళంతా నూనె రాసి కొంచెం బాడీకి ఇంకిన తర్వాత నలుగు పెడతాం కదా. సో అందుకనేసి ఫస్ట్ నూనె రాస్తున్నాను. అలానే ఈరోజు నేను కిచెన్లో పెడుతున్నాను కదా. వీళ్ళకి వాష్రూమ్లో పెట్టుకుంటే కొంచెం కూర్చోలేరు కదా అంతసేపు వాష్రూమ్లోనే. అలాగని హాల్లో పెడితే ఎవరైనా వస్తారు చేస్తారు, బెడ్రూమ్లో పెట్టుకోవడానికి అవ్వదు కదా. సో అందుకనే కిచెన్లోనే పెడుతున్నాం. మన ఊర్లో అంటే కొంచెం వంటగదిలోనే పెడతారనమాట. ఎందుకంటే అక్కడ కర్రలు పోయి ఒకవైపు ఉంటే ఇంకొక పక్కన ఇలాగ కూర్చోబెట్టి పెట్టేస్తారు. ఊర్లో అయితే మనకు కొంచెం పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కాబట్టి కొంచెం బాల్కనీలాగా మండువాళ్ళలాగా ఉంటే అక్కడ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఉండదు కదా, మరి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలనేసి ఇంకా కిచెన్లోనే ఇలా పెట్టేశారనమాట నలుగు. అంటే ఇక్కడైతే కొంచెం ప్లేస్ బాగుంది, ఎవరు వచ్చినా కనిపించదు, లోపలికి ఉంటుంది కదా, మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇంకా నేను వంట ఏం స్టార్ట్ చేయలేదు. అలానే క్లీనింగ్ ఇల్లు తుడుస్తాను కదా ఉదయం, తుడడం అయితే చేయలేదు. నలుగు పెట్టేసి ఆ తర్వాత ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కిచెన్లో ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. అందుకని ఇద్దరికి నలుగు పెట్టేసి తలకి తల రుద్దేసి వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాం అనుకోండి. ఈరోజు భోగి రోజు మనకి గోదాదేవి కళ్యాణం అవుతుంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం కదా అనేసి రెడీ అవుతున్నాం. ఊర్లో ఉంటేనే ఏదైనా పండగ హడావిడి ఫీల్ బాగుంటుంది. ఇక్కడ మనం ఎంత చేసుకున్నా ఏది ఉన్నా సరే అదేదో లోటులాగానే అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. అసలు పండగ వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ట్రైన్ టికెట్లు దొరకలేదు, కొంచెం వెళ్ళడానికి అవ్వలేదన్నమాట ముందు రోజు వరకు. మళ్ళీ అప్పటికప్పుడు అంత ఇబ్బంది పడి వెళ్ళి వచ్చి చాలా కష్టం కదా. దాంతో నాకు జర్నీలు చేస్తే ఎక్కువ పడదనమాట. ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి మొన్న తిరుపతిలో వచ్చిన తర్వాత చాలా సిక్ అయిపోయాం కదా. ఇంక ఇంట్లో అందరం కొంచెం కొంచెం జ్వరాలు, జలుబులు, దగ్గులతో బాగా బాధపడ్డాం అనమాట. అలాగే పండగ టైంలో మళ్ళీ ఏదో వైరస్ వచ్చింది చైనాలో, ఇంకా చాలామంది చనిపోతున్నారు, అది మనకు కూడా వచ్చింది, ఇవన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ ఎందుకురా బాబు మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి కరోనాకైతే మేము బాగా ఎఫెక్ట్ అయ్యామన్నమాట. ఇంక అందుకే భయపడిపోయి ఇయర్ అయితే వెళ్ళలేదు. అలానే భోగి రోజు ఇడ్లీలు స్పెషల్గా పెట్టుకుంటాం అనమాట. మా అత్తయ్య ఊర్లోనైతే మాత్రం భోగి రేపంటే ముందు రోజు అన్ని రుబ్బు రోళ్ళ దగ్గర జనాలు రుబ్బుకుంటారు అనమాట. ఇడ్లీ పెడతారు, ఇడ్లీ పెట్టి ఎవరైతే చేసుకున్న వాళ్ళందరికి పంచుతారనమాట, ఏదో పిండి వంటలాగా. అది ఎందుకు చేస్తారో తెలియదు కానీ భోగి రోజు కుడుములు తినాలి అంటారనమాట. అంటే ఇడ్లీ కుడుము కదా, సో అది అనుకుంటాను నేను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి నేను కూడా భోగి స్నానం చేసి వచ్చి దేవుడి గది అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. మొన్న మనం సంక్రాంతి క్లీనింగ్ చేసేటప్పుడు దేవుడి గది చేయలేదనమాట. చేద్దాం అనే లోపు ఇంకా బోర్ వేశారు కదా, ఆ బోర్ డస్ట్ అయితే ఇల్లు దులిపినట్టు కూడా లేదనమాట. అంటే అన్ని రోజులు వేశారు, ఒక 2 days ఏమో రాత్రి పగలు వేస్తే కానీ బోర్ పడలేదనమాట. అంతసేపు ఆ రాయిని అలాగా ఇచ్చేస్తుంటే ధూళి బాగా వస్తుంది కదా, అసలు బీభత్సంగా ఉంది ధూళి చెప్పొద్దు.
10 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తారనమాట దేవుడి గది. కొంచెం పెద్దగా ఉంది కదా! మాటికి చేయాలంటే ఒక హాఫ్ డే పని ఇదంతా. అందుకే ఎక్కువగా చేయను. ఇంకా ఈరోజు సంక్రాంతి కదా! క్లీన్ చేద్దాం అనేటట్టు చూస్తే అంత ఎత్తున ఉంది ధూళి. మొత్తానికైతే స్టార్ట్ చేశాను. ఈరోజు ఉదయాన్నే వేగంగా లేచాను కదా! పనులన్నీ వేగంగా అయిపోయాయనమాట. 8:30 కల్లా నాకు ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా 1 అవర్ పైన క్లీన్ చేసేసి గుడికి వెళ్దామని ఈ పూజ రూమ్ స్టార్ట్ చేశాను క్లీనింగు. నిజంగా చెప్తున్నాను నేను 8:30కి స్టార్ట్ చేస్తే 11 అయ్యింది క్లీన్ చేసేసరికి అంత టైం అయింది. భోగి రోజు కూడా 11కే దీపం పెడితే మా ఆయన తిట్టిన తిట్టకుండా తిట్టి వెళ్ళిపోయారనమాట బయటికి. పండగ పూట ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటావనేసి. వాళ్ళు నన్ను వదిలేసి గుడికెళ్ళిపోయారు. ఇప్పుడు నేను పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళాలనమాట. దేవుడి గదిలో పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకోవాలని నాకు ఇష్టం అనమాట. దానికోసం ఈ బోర్డు తయారు చేశాను గానీ, వెంకటేశ్వర స్వామి బొమ్మ మాత్రం రాలేదనమాట. మన ఇంటికి ఎప్పుడు వస్తుందేమో. అది కస్టమైజ్ చేయించుకోవాలి. వెండిది చేయించుకుందాం కదా అని ఆలోచిస్తున్నాను. చూడాలి మరి ఎప్పుడు మనకు వస్తుందా ఏంటనేది. అలానే చూడండి ఇక్కడ ఈ మధ్యన కార్తీక మాసంలో గట్ట పూజలు చేసేటప్పుడు మొత్తం అంతా కంగాలు చేసేసాను. చూడండి ఎంత కంగాలు అయిపోయింది ఇవన్నీ. మధ్యలో ఒకసారి క్లీన్ చేశాను కానీ అప్పుడు నేను ఓన్లీ పైన చేస్తాననమాట. అప్పుడు ఏదో పని ఉండి ఆ తర్వాత హెల్త్ బాగోక చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇవన్నీ చేయడానికి మరి ఇదేం చిన్న పనా చెప్పండి. 3 అవర్స్ టైం పట్టింది. అలానే ఇవి లాస్ట్ ఇయర్ నేను తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి తెచ్చిన ముగ్గు స్టిక్కర్లు అనమాట. వాటిని ఇప్పటికొచ్చి పెట్టలేదు. ఇదిగోండి ఇప్పుడు పెట్టేద్దాం అనేసి ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు కదా వీడియో తీయమని చెప్తే తీస్తున్నారనమాట. దేవుడి గది అంతా నీట్గా చేసేసాను. ఇంకా ఫ్లోర్ కూడా బాగా కొంచెం యాసిడ్ వేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ మధ్యన కొబ్బరికాయలువి పసుపువి బాగా మార్కులు పడిపోయాయి. ఇంకా నీట్గా చేసి ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ పెట్టాం అనుకోండి మన దేవుడి గదికి పండక్కలు వచ్చేద్ది అనమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఏం కాదు. ఈరోజు ఏం స్పెషల్ డే కూడా కాదు కదా, నార్మల్ రోజు చేసుకునే పూజ ఉంటుంది కదా. రేపైతే కొంచెం ఏదైనా స్పెషల్ ఉంటుంది ఎందుకంటే పెద్దలకు పూజ చేస్తాం కదా అందుకనేసి. ఇంకా నేనైతే ఇక్కడ ఏం పెద్దలకు పూజలు చేయడం అలాంటివి ఏమీ చేయనమాట. అన్నీ మా అత్తయ్య గారు మా అమ్మగారు వాళ్ళే చేసుకుంటారు. జస్ట్ నేను ఏదో పైన పూజలో రోజు చేసే పూజ ఉంటుంది. ఇవన్నీ స్టిక్కర్ని అయితే నెమ్మదిగా తీసాను. ఇది తెచ్చి 1 ఇయర్ అవుతుంది చూడండి. అసలు నాకు ఎంత బద్ధకం అంటే తెచ్చిన కొత్తలో పెడదాం అనుకుని ఒక దగ్గర జాగ్రత్తగా రాశాను. అది ఉందని సంగతే మర్చిపోయాను అనమాట. తర్వాత మొన్న నేను ఒకసారి ఆల్బమ్ తీసేటప్పుడు అప్పుడు దొరికింది ఇది. అప్పటి నుంచి పెడదామని దేవుడి గదిలో పెట్టాను కానీ పెట్టలేదు. మళ్ళీ ఈరోజు పెట్టాను చూడండి. చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు కుమారి వచ్చినప్పుడు నాకు ఒత్తితే ముగ్గు పెట్టాలంటారు కదా, అలా ఫీలింగ్ ఉండదన్నమాట. చక్కగా ఉంటుంది. ఇంతకు ముందు ఒకటి ఉండేదన్నమాట. అది ఊడిపోయింది సమయంగా అతికించక. ఇది కూడా సమయంగా అతికేయలేదనమాట. అంటే 1 ఇయర్ అయిపోయింది కదా, మడత పెట్టేసాను కదా, అదేమో ఉగ్గులు అయిపోయి మధ్యలో గ్యాప్స్ వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందేమో, సరే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉన్నాయి అనేసి ఎలాగ అతికితే అలాగ అతికిందని అతికించానమాట. పెద్దది ఒకటి. ఇదిగోండి మధ్యలో ఎన్ని గ్యాప్స్ వచ్చాయో. అలానే ఇది మడత పెట్టడం వల్ల ఏంటో కానీ మొత్తం నీట్గా రాలేదు చూసారా. దీపావళి రోజు ఇంటి ముందు అతికించాను. ఇప్పుడు సంక్రాంతి రోజు ఏమో దేవుడి గదిలో అతికిస్తున్నాను. మరొక 2 మిగిలి అవి ఎప్పుడు అతికిస్తానో ఎక్కడ అతికిస్తానో చూడాలి మరి. అలానే మనం తిరుపతి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాం కదా శ్రీపురం. అక్కడ మనం అమ్మవారికి అభిషేకం చేపిస్తే మనకి ఇలా ఒక చిన్న బ్యాగ్ ఇచ్చారనమాట. మన చేతులతో మనమే అమ్మవారి పైన నీళ్ళు వేసి బంగారు విగ్రహం ఉంటుందన్నమాట. దానిపైన నీళ్ళు వేయచ్చు మనం. దానికి 300 ఎంతో టికెట్ అనమాట. అది తీసుకుంటే మనకు ఒక అమ్మవారి ఫోటో, అలానే కొంచెం కుంకుమ, అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అంటిది కొండి. ఇది బంగారం, ఇదే బంగారం అనమాట. అలాంటి విగ్రహం ఉంటుంది. దానికే మనం అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన నీళ్ళు అలానే ఒక చేతికి కట్టుకుని తాడు ఇచ్చారనమాట. ఇలాగ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇచ్చారు. మా నలుగురికి 4 ఇచ్చారు. ఇక నలుగురికి 4 ఎందుకులే మేము ఒకటి తీసుకొని మిగతా 3 తుంచాం. ఎప్పుడైనా ఊరు వెళ్తే అమ్మాలకి ఒకటి అత్తాలకి ఒకటి ఇచ్చేద్దాంలే అనేసి ఇంకొక 2 అయితే వాడేసామన్నమాట. ముందు రోజు నైటే నేను ఇవన్నీ తీసి కుమారితో నీట్గా క్లీన్ చేయించుకున్నాను చూడండి. రోజు పూజ చేసుకున్నప్పుడు హడావిడిగా అయిపోతుంది కదా, ఇంకా నీట్గా క్లీన్ చేసుకుని పూజ చేయాలంటే అవ్వట్లేదు. అందుకని ముందు రోజు ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఇచ్చేస్తే చక్కగా తెల్ల తోమేసింది చూసారా. ఉదయాన్నే 5 గంటలు లేసిన పూజ 11 గంటలకు అవుతుంది. అదేంటో కానీ నాకు అలా ఉందో ఏమో నా జాతకంలో తెలియదు కానీ ఎంత వేగంగా లేచి గబగబా పనులు చేద్దామన్నా సరే ఉదయాన్నే పూజ అవ్వదు. చాలా రేర్ అనమాట. తప్పనిసరిగా ఇప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే అవ్వదు, చేయకపోతే కుదరదు, అలాంటి సందర్భాల్లో మాత్రమే అవుతుంది. అదేంటో ఇదే విషయంలో మా ఇంట్లో ఎంత పెద్ద డిస్కషన్లు అయిపోయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతాయి. నువ్వు రోజు లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తావు,
హెల్త్ పాడైపోద్ది, గ్యాస్ట్రిక్ వచ్చేద్ది, ఆ తర్వాత మేము హాస్పిటల్ తిప్పలేము అది ఇది అనేసి. ఎన్నన్నా నా పని నాదే ఉంటుంది. ఇంకా ఇంటి ముందు ద్వారబంధం పసుపు రాసి బొట్లు పెట్టేసి పూజ చేసి అన్నీ అయ్యేసరికి కరెక్ట్గా 11:40 అయ్యిందనమాట. ఇగోండి పూజ అయితే ఇలా అయిపోయింది కదా. ఇంకా మనకి ఇప్పుడు గోదాదేవి కళ్యాణం అవుతుంది కాబట్టి 1:00 వరకు ఉంటుంది గోల్డెన్ టెంపుల్. గబగబా ఇంటికి తాళం వేసుకొని జడ కూడా వేసుకోకుండా అలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి కళ్యాణం పూజలు అన్నీ అయిపోయి నేనైతే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ కళ్యాణం అయింది కదా అక్కడ కొన్ని తలంబరాలు తీసుకొని దండం పెట్టుకొని చక్కగా కాసేపు ఉండి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే వంట స్టార్ట్ చేశాను అనమాట. వంటలోకి ఇగోండి కాలీఫ్లవర్ ఉంటుంది కదా దాంతో అయితే పకోడీ చేస్తున్నాను అనమాట. ఈసారి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వీడియో తీస్తే బాగుంది అనిపించింది కానీ ఇంకా టైం లేదు కదా, వీడియోలు తీసుకుంటూ చేసామనుకోండి లంచ్ కాస్త ఈవినింగ్ స్నాక్స్ అయిపోద్ది అనమాట. దానికి తోడు వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చి వెంటనే ఆకలి అంటారు కదా, సో అందుకనే గబగబా వంట కూడా చేస్తాను. ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ ఇంకా టమాటా పచ్చడి చేశాను అనమాట. స్పెషల్స్ ఏమీ లేవు. రైస్ ఇగోండి టమాటా పచ్చడి పులుసు మధ్యలో చేస్తాను, ఇంకా రసం ఏం చేయలేదు. అలానే కొంచెం పప్పు వండాను అనమాట, కొంచెమే. నెక్స్ట్ టైం ఈ కాలీఫ్లవర్ పకోడీ చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెడతాను. బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని కొంచెం పోపేసేసుకోండి గోబీ మంచూరియా అయిపోద్ది, నాకు అలానే అనిపించింది అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నైట్ అయితే మా పిల్లలిద్దరు ముగ్గు పెట్టారు. చూడండి ఇగోండి రంగుల ముగ్గు వేస్తున్నారు అనమాట. సంక్రాంతి ముగ్గు అంట, యూట్యూబ్లో చూసి వేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ ముగ్గు వేయలేదనమాట, ఫస్ట్ టైం వేశారు. బాగానే వేశారు, నెమలు వేశారు, చెరుకులు వేశారు, ఒకవైపు ఇలా పాలు పొంగుతున్నట్టు వేశారనమాట. బాగుంది, చాలా బాగా వేశారు. కాకపోతే ఇద్దరు గొడవాడుకోవడం ఎక్కువ కంగాలు చేస్తారనమాట, లేదంటే ఇంకా బాగా వచ్చేదేమో. ఇంకా సంక్రాంతి భోగి రోజు అలా అయిపోయింది కదా, మేము భోగి ముందు రోజు షాపింగ్కి వెళ్ళామన్నమాట. అది కొంచెమే తీసాను వీడియో, ఆ రోజు అంతా వీడియో తెలియదు, అది ఇందులో యాడ్ చేద్దామని ఈరోజు యాడ్ చేస్తాను. చూడండి మనం మణికొండలో కొత్తగా మాంగళ్య షాపింగ్ మాల్ పెట్టారనమాట. సరే తీసుకుందాం కదా, కొత్తగా పెట్టారు కదా ఆఫర్లు ఉంటాయని వెళ్ళాం కానీ అస్సలు క్లాత్ అయితే అస్సలు బాగాలేదనమాట. మేము కొన్ని డ్రెస్సులన్నీ అంటే భోగి రోజు సంక్రాంతి రోజు వేసుకున్నాం కదా, ఇలా క్లాత్ అంతా ముడిచిపోయినట్టు అయింది. అలానే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఒక్కసారి ఉతికితే రంగు కూడా పోయింది. అసలు నాకైతే చాలా చిరాకు అనిపించింది. ఇంకా అప్పుడు టైం కూడా లేదు, అంటే రేపు భోగి అనగా ఈరోజు వెళ్ళామన్నమాట. తీసుకెళ్ళడానికి మా ఆయనకి అవ్వలేదు, అతను లేకుండా మేము ఎప్పుడు వెళ్ళామన్నమాట. సో అందుకే నేను ఇందులో ఇరుక్కుండిపోయి అనవసరంగా ఈసారి మంచి బట్టలు తీసుకోలేదు అనిపించింది. అంటే చూడడానికి బాగానే ఉన్నాయి కానీ అంత కాస్ట్కి ఆ క్లాతింగ్ అస్సలు బాగాలేదనమాట. ఇలా ముడుచుకుపోయినట్టు అయిపోతుంది క్లాత్, మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలా లేదు. ఓన్లీ నా డ్రెస్సులు మాత్రమే అయ్యాయి, మా ఆయనవి పిల్లలవి అయితే బాగానే ఉన్నాయి కానీ అంటే వాళ్ళవన్నీ నార్మల్గా క్లాత్స్ అనమాట, జార్జెట్ క్లాత్స్ అలాంటివి వచ్చాయి కాబట్టి బాగున్నాయి. నేను కొంచెం కాటన్వి తీసుకుంటాను కదా, అవి కొంచెం బాగాలేవు. అలానే నాకు ఇక్కడ ఈ శారీ కనిపించింది, మనం సేల్ చేసాం కదా సేమ్ అలాంటిదే, సేమ్ కాస్ట్లోనే ఉంది కానీ అస్సలు క్వాలిటీ బాగాలేదనమాట. అందుకే పిండి కొలిది రొట్టి అంటారు కదా, మనం ఆ వర్క్ చేసాం కాబట్టి మనకు ఐడియా వచ్చింది క్లాత్లు ఎలా ఉంటాయా ఏంటని, లేదంటే అక్కడ ఎంత కొన్నాం ఇక్కడ ఎంత కొన్నాం అని ఇదైపోయే వాళ్ళం. ఇంక ఈరోజు డే వీడియో అయితే ఇదనమాట. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.